వెల్కమ్ బ్యాక్ టు మన కామెడీ జంక్షన్ నవ్వుల హర్విల్లు ప్రోగ్రామ్. ఏం లేదే, నేను సాయంత్రం వస్తాను. బాబు ఇంకా రాలేదేంటి దాన్ని? ఇంకా సాయంత్రం కాదురా, రేపు సాయంత్రం కూడా వస్తాడో రావచ్చు. నేను బావగారు ఆఫీస్కి వెళ్ళాను. ఎందుకంటే ఒంగోలు దాని మీటింగ్ విశేషాలు కనుక్కుందామని. కనుక్కున్నావా? ఎందుకు కనుక్కోలేదు? అసలు ఒంగోలులో మీటింగ్ పెట్టరంట. పైగా వాళ్ళ రీజనల్ మేనేజర్ వాళ్ళు ఆమె తీసుకొని సెలవులకు విహారయాత్రలకు వెళ్ళాడు. మరి మీ బావ గురించి చెప్పిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళారా? అంటే ఇప్పుడు అది మహారాజు అబ్బో ఏమిటండి ఆ ఒంగోలు ఏమి ఎండలు ఎండలు బాబా ఋతుబాలు వంద పడుతున్న టీవీలో చెప్పాడు కదా బాబా. ఇక్కడ పడుతుంది, అక్కడ పడతలేదు. ఎండలు చెమటలు పైగా అమ్మో ఆ ఒంగోలు ఆయన చాలా కష్టం, చాలా కష్టం. మరి మీ మీటింగ్లన్నీ ఏసీలోనే జరుగుతాయంటారు. ఏసీలోనే కదా ఎండలు పవర్ కట్. మా ఆఫీసులో ఏమన్నా వితౌట్ ఏసీ రూమ్ నో మీటింగ్ అన్నాడు. కుర్చీ తీసుకొని బయట ఎండలో కూర్చున్నాడు. లేదు సార్ మీటింగ్ చేస్తా. కుదరదంటే కుదరదన్నాడు. ఏదో 3ంటికి ఆఫ్టర్ భోజనం వచ్చిందనుకో పూర్తి చేసుకుని బయటకు వచ్చేసాను. అవునండి. ఏమండి వాతావరణం చల్లగా ఉంటే కదా మీరు చల్లగా ఉంటారు. లెక్క కొన్న కుర్ర నీకు లేదు. ఇంజనీర్ అక్కడ మరి అర్థం చేసుకున్నావు. బయటికి పోయి సరే బయట వచ్చేసాను. రాత్రి రావాల్సింది. రోడ్డు మీదకి రాగానే మన బాబాయ్ గారు లేడు. బాబాయ్ గారు అనుకో అవాంతరం అవుతుంది జరిగింది. మీకేమన్నా బాబాయ్ గారు పాపం యాక్సిడెంట్ అయ్యి బాబాయ్ గారికి యాక్సిడెంట్. కుడికాలు కొంచెం దెబ్బతింది. కుడికాలు సారీ ఎడం కాలు అనుకుంటా. ఇది కుడికాలే. కుడికాలకి దెబ్బతింది. ఆ ఫ్రాక్చర్ అయింది. ఈ ఎవరు లేరు. ఆ రోడ్డు అవతల ఉన్న రామకృష్ణ అంటాడు. రావచ్చంటే వినడే వచ్చాడు దెబ్బతింది సార్. హాస్పిటల్లో చేసి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి పొద్దున్నే బయలుదేరి వచ్చేసాను. కరెక్ట్ ఒంగోలు ఏం జరిగిన చూసుకోవాలి. అక్కడ ఎంతమంది ఎట్లా కూడా పని కానించుకొని వచ్చేసాను. బయటికి బయట అంత కులస కదా, హ్యాపీ కదా. ఎప్పుడు వద్దామా అంతేనండి. ఏదో గోల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు. అందుకే ఏమండి పాపం మరి మీటింగ్లన్నీ పోస్ట్పోన్ చేశారా? ఏసీ లేక పోస్ట్పోన్ చేసేవాళ్ళు జరిగిపోయింది. అంటే ఇంతకీ మీటింగ్ జరగలేదంటావు బాబా? జరిగిందా? మీటింగ్ జరిగింది. అన్నీ ఓవర్, అన్నీ బాగా జరిగింది. బాబా గారి గురించే కొంచెం బాధపడ్డాను. ఇప్పుడు మీ ఆఫీసర్ చాలా సంతోషవాడు, చాలా మంచివాడు, ఎవరిని ఏమి అంటున్నాడు అంతెందుకు తెచ్చిపోయాడు. ఏమో ఏమైనా పట్టించుకోమాపు. అదే బాబాయ్ గారికి పాపం దెబ్బ తగిలేటప్పటికి నాకేమిటో అంత మైండ్ ఎలా జరిగిందండి పాపం. అది కాకుండా మనం తెలిసిన ఆయన ఏం మాట్లాడతాం. ఇంత ఆలస్యంగా వచ్చావు ఏంటి? రెండు పనైనా ఏంటి ఏంటి వీళ్ళందరూ సంతాప సభలు తొందరగా నిలబడ్డట్టు అనుకుంటారు వీళ్ళందరూ. ఏమైంది అమ్మా? నాకు యాక్సిడెంట్ అయిందా? ఎవడా వెధవ చెప్పింది? రామకృష్ణ. అవునమ్మా యాక్సిడెంట్. ఏం చేయనమ్మా, ఏదో కొంచెం త్రుట్లో తప్పించుకున్నాను అంతే. అవునమ్మా కాదు కొంచెం ఫ్రాక్చర్ అయింది. కుడికాలన్నాడా? అవునమ్మా. ఇది ఒకడోలో మీ చేతులు చూసి ఏ కాలు విరిగిందో మర్చిపోయాను. కుడికాలే విరిగింది. ఇగో రామకృష్ణ, ఆ నెల్లూరు రోడ్డు చాలా రష్ అయ్యా. దేశంలో ఏ రోడ్డు అయినా క్రాస్ చేయొచ్చు కానీ నెల్లూరు రోడ్లు క్రాస్ చేయచ్చు. మరి ఇంకేమన్నాలి? అంటే మీకు యాక్సిడెంట్ అయింది ఒంగోలు అని చెప్పాడే.
ఒంగోలా ఒంగోలు కొట్టిన కదా నీకు టంగ్ స్లిప్ అయింది ఒంగోలు ఏదో పొగరమూత గిట్ట తెరిమి తెరిమికు నన్ను పొడగొట్టేసింది కుడికాలే అంటూ అయిందమ్మా లేకపోతే ఆంబోతున్నాడా అది కాదు బాబాయ్ గారు మీరు తూలి పడ్డారని తూలి పడ్డానా తూలి పడ్డానన్నాడా బాబాయ్ గారు మీరు తాగి తూలి పడ్డారని చెప్పారు తాగి తూలి పడ్డానా అలానే రామకృష్ణ రామకృష్ణ నన్ను ఈ గొడవలో దూర్చేసి లోపల బండ మీద నువ్వే చెప్పు మగవారు మాయలు అంటారు. మగవారి మాయ మగవారు మాయలు. ఒరే నీకు కూడా రేపు పెళ్ళి అవుతుంది, నువ్వు కూడా ఈ మాయలో పడి సంసారం పాటు చేసుకోకు, బుద్ధిలో సంసారం చేసుకో. అలాగే బాగానే చూసుకుంటాం. సరే బావా ఇంతకీ ఒంగోలులో మీనాక్షికి 10,000 అందినట్టేగా. ఇవాళ కామెడీ పంచులకు బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ కామెడీ జంక్షన్ బాయ్.